నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుపతికి సంబంధించిన ఘటనకు రాజకీయ రంగు పులుముకుంటుంది. తిరుపతికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఘటన వల్ల దాదాపు 6గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొంతమంది హాస్పిటల్లోనే ప్రాణాలకు సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రంగు పులిమే విధంగా కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఇలాంటి తప్పులు జరిగాయని చెప్పేసి కూడా కొన్ని పత్రికలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే, మరికొంతమంది మాత్రం అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వారు మాత్రము డైరెక్ట్గా టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు, మరి కొంతమంది వల్లే ఇలాంటి తప్పులు జరిగాయని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే మాట్లాడుతూ వస్తున్నారు. అయితే దీనికి ప్రధానంగా చూడాల్సింది అంటే ఏంటి అంశం ఏంటంటే, అక్కడ ఇష్యూస్కి సంబంధించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి టీటీడీ పట్టించుకోకుండా ఎందుకు ఈ ఇష్యూని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది, ఎందుకు ఈ ఇష్యూని దారి దంపించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిమాండ్ చేస్తూ వచ్చారు, ఖచ్చితంగా నేనే బయటకు వచ్చి క్షమాపణ చెప్పాను, చైర్మన్గా ఉండి ఈఓగా ఉండి జేఈఓగా ఉండి మీరు ఎందుకు క్షమాపణ చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఒక తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటుంది, దాంతోపాటు ఆ కార్యవర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎందుకు టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈఓ కావచ్చు రాజీనామా చేయట్లేదు? కింద అధికారులు మాత్రం రాజీనామా చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎక్కడా కూడా పెద్ద అధికారులకు మాత్రం రాజీనామాలు చేసేందుకు కూడా ఆ యొక్క యాక్షన్స్ అయితే కనిపించట్లేదు. ఏపీ రాజకీయాలకు సంబంధించిన తాజా అంశాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఫస్ట్ తిరుపతి వాసిగా తిరుపతికి సంబంధించి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన ప్రతిష్టకు సంబంధించి ఈ సంఘటన ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన అంశం. ప్రపంచంలోనే అన్ని టెంపుల్ వ్యవస్థలకు రక్షణ కల్పించడంలో కానీ, సౌకర్యాలు కల్పించడంలో కానీ, ఏర్పాట్లు చేయడంలో ఒక రోల్ మోడల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు కూడా. అలాంటి వ్యవస్థలో ఈ ఘటన అనేది బాధాకరం. లోకల్ పీపుల్ గా మరింత బాధేస్తుంది. ఎందుకంటే టీటీడీకి ఉన్న ఈ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ఒక ప్రతిష్టకు సంబంధించి ఒక మచ్చగా మిగిలిపోతుంది. అందులో భక్తులు చాలా పవిత్రంగా భావించి దైవ దర్శనంలో అత్యంత కీలకమైనది బ్రహ్మోత్సవాల తర్వాత వైకుంఠ ఏకాదశి. అలాంటి వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల కోసం, ఆ రోజు దేవుడి దర్శనం కోసం ఆతృతతో భక్తితో వచ్చిన భక్తులు ఇలా చనిపోవడం అనేది ఆందోళన కలిగించే అంశం. ఇది ఖచ్చితంగా ఏ స్థాయిలో లోపాలు జరిగినాయి, ఎవరు దీనికి బాధ్యులు అనే దానిపైన ప్రభుత్వం ప్రాపర్ విచారణ వైపు వెళ్తా ఉంది కాబట్టి, ఎందుకంటే జ్యుడిషియరీ ఎంక్వైరీకి కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా దోషులపైన కఠినమైన చర్యలు జరుగుతాయని, తప్పులు చేసిన పైన శిక్షకు గురవుతారని ఆశిద్దాం. కాబట్టి ఇది జరగకుండా ఘటన జరిగింది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని సానుకూలంగా చూడాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా రావడం, ఇద్దరు ముగ్గురు అధికారుల పైన బదిలీలు, ఇద్దరు సస్పెన్షన్స్, అన్నిటికన్నా మించి మొత్తం విచారణ పైన జ్యుడిషియరీ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది సానుకూలంగా చూడాల్సిన అంశం. ఖచ్చితంగా విచారణలో మంచి చెడ్డలు తేలుతాయని అనుకుంటున్నాను. ఓకే, ఏంటి ఓకే, ఎవరికి ఇది ఎవరు కావాలని జరిగినటువంటి ప్రయత్నం కాదు, ఖచ్చితంగా మానవ తప్పిదమో లేదంటే కొంత అధికారుల నిర్లక్ష్యంలో జరిగినటువంటి ఇది ఒక కార్యక్రమం కావచ్చు దానికి సంబంధించి. కానీ ఎందుకు రాజకీయ రంగం పులిమే విధంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గతంలో తప్పు చేశాడు, లేదంటే దానికి అనుగుణంగా మేము ఇప్పుడు అధికారులు చేశారని చెప్పేసి చెప్తున్నారు, లేదంటే ఇంకొక అంశానికి సంబంధించి మరికొందరు మరే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. దేన్ని అంటే లేని దాన్ని కావాలని చెప్పేసి రాజకీయంగా సృష్టించి ఎస్కేప్ చేయడానికి ఏమైనా ప్లాన్ జరుగుతుందా? ఇంకొంతమంది అయితే మరీ బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయి కొంతమంది ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క మనుషులుగా ఉన్నారు, అందుకోసమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పని చేయలేదని చెప్పేసినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చెప్తారు దీనికి సంబంధించి? ఫస్ట్ ఏంటంటే, రాష్ట్రంలో ఒక దురదృష్టకర పరిణామం. రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా, లేదా పలు రాజకీయ పార్టీలు ఏ ఘటన జరిగినా దాన్ని తన ప్రత్యర్థికి మెడకు చుట్టడం అనేది సరాసరి, మధ్యలో ఏమి ఉండవు. డైరెక్ట్ గా హెచ్ఓడికే చుట్టేస్తారు. ఎక్కడైనా ఒక జరిగింది అనుకో, డైరెక్ట్ గా జగన్ కి తెలుగుదేశంలో చూస్తారు, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్ పార్టీ వాళ్ళు చూసేస్తారు. ఆ రకంగా పరస్పరం అపనిందలు, నిందలు పక్క ప్రత్యర్థి మెడకు చుట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ వ్యవస్థలో. ఇది దురదృష్టకరం. దాని కొనసాగింపుగానే టీటీడీలో జరిగిన పరిణామాలు కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి జరిగింది కాబట్టి ప్రభుత్వం గతంలో వీళ్ళని అందామా, గతంలో ఆయన విషయంలో కూడా ఇట్లే తేల్చారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే డైరెక్ట్ గా జగన్ గారికి, ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయం ఉంది, డైరెక్ట్ గా జగన్ కి ఆపాదించేసినారు. ఇట్లాంటివి కొంచెం దూరం వెళ్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఘటనగా చూడాలి, ఎవరి పాత్ర ఎంతో చూడాలి. ఆడి వరకే వచ్చే మంచి రాజకీయాలు మంచిది. ఇప్పుడు అదుపు తప్పినాయి కాబట్టి అన్ని వైపుల నుంచి ఇప్పుడు టీటీడీలో జరిగిన విషయాలు అట్లా చూడాలి, వాళ్ళు అట్లా వ్యవహరిస్తారని. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే,
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా వచ్చారు. తాను ప్రాథమిక విచారణ చేశారు. తన దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్‌ని బదిలీ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని బదిలీ చేశారు. ఒక డీఎస్పీ ఇంకొక ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు. అవును. దాంతో పాటు జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు. హ్మ్. ఎవరి అనుమానాలు వాళ్ళకుండొచ్చు. నాకున్న అనుమానం ఉండొచ్చు, మీకున్న అనుమానం ఉండొచ్చు గానీ, మామూలు సందర్భాల్లో అనుమానాలతో ఆరోపణలు చేయొచ్చు. ఒక హ్మ్. విషాదం, ఒక సున్నితమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వ్యవస్థ, మతం సంబంధించిన అంశాలు, ఇట్లాంటి విషయాల్లో మన అనుమానాలన్నిటిని తీసుకొచ్చి పబ్లిక్‌గా పెట్టకూడదు. ఈరోజు కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు పలానాల వాళ్ళు ఇట్లా ఆపాదించుకుంటూ పోతే మీరు ఆ మాట అంటారు. ఇవతలోళ్ళు ఏమంటారు? మీకు కావాల్సిన అధికారులు కాబట్టి వాళ్ళేమి చేయలేదని ఈళ్ళంటారు. ఇట్లా పోతే అధికార వ్యవస్థ లీనియస్ తీసుకుంటుంది. హ్మ్. డ్యామేజ్ అయిపోతుంది. అది మంచిది కాదు. ఓకే. కాబట్టి జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు కాబట్టి దాంట్లో తేలుతుంది కదా! హ్మ్. ఏ అధికారి పాత్ర ఎంతో. ఇప్పుడు బదిలీలు చేసినోళ్ళందరూ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళ లోపాలని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్‌లని. నిజానికి వాళ్ళ లోపం ఉందా లేదా కూడా ఆ విచారణలో తేలుతుంది. హ్మ్. ఇప్పుడు బదిలీ చేసిన అందువల్ల బదిలీ కొంతమంది సస్పెన్స్, కొంతమంది బదిలీ ఎందుకు చేసినారు? సస్పెన్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా ఆడ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు కూడా సస్పెండ్ చేసినారు. బదిలీ ఎందుకు చేశారు సస్పెండ్ చేయకుండా? అంటే వాళ్ళ పాత్ర ఎంతో కరెక్ట్‌గా తెలీదు. ఎక్కడో లోపం కనిపిస్తా ఉంది. నిజంగా వాళ్ళు తెలిసి జరిగిందా తెలీదని ఐడెంటిఫికేషన్ ఇంకా జరగలేదు. ఒక హ్మ్. 2 గంటల్లో ముఖ్యమంత్రి గారు ఎవరు చేయలేరు. అవును. కాబట్టే కొంతమంది పైన బదిలీలు, కొంతమంది అంటే బదిలీలు, సస్పెన్షన్ ఎందుకు పోయారంటే మేము చాలా సీరియస్‌గా ఉన్నాము అని పబ్లిక్‌గా చెప్పాలి కదా! ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మేము విచారణ చేస్తాము. ఆ విచారణలో తేలుతుందని ఎళ్ళిపోయింటే ప్రజలు నెగెటివ్ తీసుకుంటారు. హ్మ్. యాక్షన్ కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఘటన చాలా సీరియస్‌గా 6 మంది చనిపోయినారు. టీటీడీ లాంటి సంస్థలో ఎప్పుడు జరగంది. కాబట్టి మేము సీరియస్‌గా ఉన్నాం అని చెప్పడం కోసమే ముఖ్యమంత్రి గారు ముగ్గురిని బదిలీ, ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఓకే. జ్యుడిషియల్ ఎంక్వైరీ హ్మ్. ఆదేశించారు. హ్మ్. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలనివ్వండి. ఎవరు తప్పేంటో. హ్మ్. ఇప్పుడు అది చేసిన ఇప్పుడు యాక్ట్ సస్పెన్షను, ట్రాన్స్‌ఫర్‌లు చేసిన వాళ్ళది ఒప్పులు తేలొచ్చు. ఒప్పైతే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు. హ్మ్. ఇంకా ఎవరైనా దీనిలో లోపాలుంటే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఈఓ గారు, అడిషనల్ ఈఓ అప్పుడు తేలుతుంది. ఎవరి పర్యవేక్షణలో ఎవరు తప్పు జరిగిందని. తేలక ముందుగానే పలానా అధికారికి లేతే పలానా అధికారి కులమో లేతే పలానా నేపథ్యం దృష్టిలో పెట్టుకొని మీరు పలానా పార్టీ అని ముద్రేసేసి మీరు సరిగ్గా చేయలేదు అని వాళ్ళని ఎత్తినేసేయడం. దాన్ని కుట్ర కోణాన్ని ఆపాదించడం. లేదా పలానా అధికారి మీకు మీ వాడు కాబట్టి వాళ్ళని ఏమి చేయట్లేదని ఈళ్ళని ఎత్తినేసేస్తే అధికార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఓకే. అంటే ఇది మంచిది కాదు. జ్యుడిషియరీ విచారణ ఆదేశించారు కాబట్టి ఇంకా విచారణ తొందరగా జరగాలని కోరుకుందాం. తొందరగా రిపోర్ట్ రావాలని కోరుకుందాం. తొందరగా వెయ్యాలి, తొందరగా రావాలి, తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఆ వైపుగా ప్రయాణించాలి గానీ మిగతా విషయాలు క్లాస్ చేస్తే అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. చైర్మన్ గారికి సంబంధించి, ఈఓకి సంబంధించి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే ఇలాంటి ఘటన జరగడానికి కూడా ఒక కారణం అని జెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. డైరెక్ట్‌గా నిన్న చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్‌కి వచ్చినటువంటి టైంలో కూడా అక్కడ కొంతమంది అక్కడ డైరెక్ట్‌గానే ఈఓ గావచ్చు, చైర్మన్ గావచ్చు ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మళ్ళీ మంత్రి కలగజేసుకొని దాన్ని ఆఫ్ చేశారని జెప్పేసి కొన్ని ప్రధాన పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా అక్కడ? లేదంటే కావాలని సృష్టించిందని అనుకోవాలా? 2 అంశాలున్నాయి. ఒకటి హ్మ్. రివ్యూ సమావేశంలో చైర్మన్‌కి, ఈఓకి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా మనకు పత్రికలో వచ్చింది. అవును. రివ్యూ రివ్యూలో కాదు అక్కడ. రివ్యూలో అక్కడ డైరెక్ట్‌గా చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు గూడా. అది పత్రికలో రాలేదు గానీ, పత్రికల్లో ప్రధానంగా వచ్చిందంటే టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో సీఎం గారు రివ్యూ చేశారు. హ్మ్. చైర్మన్, ఈఓ కొంతమంది ఎమ్మెల్యేలు, ఆఫీషియల్స్ ఉన్నట్టున్నారు. ఓకే. అందులో వాగ్వివాదం జరిగినట్టుగా మంత్రి జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో అన్నట్టుగా పత్రికలో వచ్చింది. అందులో హ్మ్. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అవునవును. హ్మ్. అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. ఆధారాలు లేవు. కానీ హ్మ్. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇట్ట వాటిని యాక్సెప్ట్ చేయడు. హ్మ్. ఇక్కడ వాళ్ళిద్దరి వాగ్వివాదం ఇంపార్టెంట్ కాదు. చీఫ్ మినిస్టర్ అనే హెచ్ఓడి ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్ద ఉన్నప్పుడు పెద్ద పవర్‌ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆయన. మిగతా విషయాల్లో విభేదించినా ఆయన కొన్ని విషయాల్లో ఒప్పుకోడు. హ్మ్. అలాంటి ఆయన ముందు ఇద్దరు వాదులాడుకున్నారంటే చాలా లీనియన్స్ తీసుకున్నట్టే. చంద్రబాబు గారికి నష్టం ఆ వార్త నిజమైంటే. హ్మ్. కాబట్టి అది నిజాపనిజం మనకు తెలీదు. కాబట్టి అది పత్రికలో వచ్చింది చూడాలి. జరుగుంటే అది ఆశ్చర్యమే. అయితే ముఖ్యమంత్రి గారు ఓపెన్‌గా ఒక మాట చెప్పాడు. హ్మ్. అదేంటంటే చైర్మన్‌కి, ఈఓ ఎగ్జిక్యూటివ్‌కి మధ్య ఏదో తేడా గ్యాప్ ఉంది. అది ఫిలప్ చేసుకోండని ఈ విషయంలో నేను సీరియస్‌గా ఉంటాను అని చెప్పాడు. హ్మ్. అంటే అర్థం ఏంటి? గ్యాప్ కొంతమంది బోర్డ్‌లో గూడా బోర్డ్ మెంబర్‌లు గూడా చాలా మందుంటారు. ఉత్సాహాలు చూపొద్దండి. మనకేదో అభిప్రాయాలుంటే దాన్నంతా ముందుకు తీసుకొచ్చేయొద్దండి అని గూడా చెప్పాడు. హ్మ్. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ఒక వ్యాఖ్యకి అర్థం చాలా ఉంటుంది లోపల. ముఖ్యమంత్రి ఎవరు మనలాగా అనలిస్ట్‌లాగా అన్నీ చెప్పాడు గదా! బయట. అవును. నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. హ్మ్. లోపల అన్ని విషయాలు చెప్పుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే చైర్మన్ అంటే అర్థం పాలక మండలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే వ్యవస్థ, హ్మ్. పరిపాలన, సిబ్బంది. హ్మ్. ఈ రెండిటి మధ్య గ్యాప్ ఉందనేది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన మాట.
హ్మ్. ఇది మంచిది కూడా కాదు. సరిదిద్దుకోవాలి. లేకపోతే కుదరకపోతే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది పైనుంచి. హ్మ్. ఎందుకంటున్నాను ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు శ్రీవాణి ట్రస్ట్‌ని రద్దు చేస్తామని చెప్పేసాడు. అవును. నా మొదటి చెప్పాడు. హ్మ్. నిజానికి అది తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు ఈవోతో మాట్లాడాలి కదా! హ్మ్. ఇప్పుడు ఈ ఈ నువ్వు ప్రకటించాడు ఇప్పుడు ఉదాహరణకి మొదటి సంతకం అనేది టీటీడీలో ఉండదు. హ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా! మొదటి సంతకం పెట్టడానికి. హ్మ్. మొదటి సంతకం టీటీడీ చైర్మన్‌కి మొదటి సంతకమే ఉండదు. హ్మ్. అసలు చాలా మందికి తెలియనిది ఏందంటే మోర్ పవర్‌ఫుల్ టు ఈవో. ఎవరికీ ఓకే. తెలీదిది. చైర్మన్ చైర్మన్ కన్నా కంటే ఈఓ పాలక మండలి పవర్‌ఫుల్. కన్నా మోర్ పవర్‌ఫుల్. హ్మ్. పవర్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడు పాలక మండలి ఒక డెసిషన్ తీసుకుంది. పాలక మండలి ఈస్ నాట్ ఎ ఎలక్టెడ్ బాడీ. హ్మ్. అది నామినేటెడ్ బాడీ. ముఖ్యమంత్రి అనుకుంటే రేపు ఎలాడితో రద్దు చేసేయొచ్చు. హ్మ్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని బదిలీ మాత్రమే చేయగలడు. ఆయన తీసేయలేడు. హ్మ్. పాయింట్ ఏందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. హ్మ్. ఆ డెసిషన్‌ని ఇంప్లిమెంటేషన్‌లో పరిశీలన చేసే అధికారం ఈవోకుంది. హ్మ్. ఇంకా ఈవోకి అనుమానం వస్తే ఆ డెసిషన్‌ని ఆపేసి నేరుగా ప్రభుత్వానికి లెటర్ రాయొచ్చు. ఈ ఓకే. డెసిషన్ ఫలానా నిబంధనల ప్రకారం తప్పు. ఇది నా అభిప్రాయం. ఫైనల్‌గా మీ డెసిషన్ నేను అమలు చేస్తాను. డైరెక్ట్‌గా ప్రభుత్వానికి రాయొచ్చు. హ్మ్. అంటే పాలక మండలి నిర్ణయాన్ని కూడా సమీక్ష చేసి ముఖ్యమంత్రి ఆయన నిర్ణయం తీసుకోవడానికి లేదు కానీ పైకి రాయొచ్చు. పైకి రాస్తే ఏమవుతుంది? కాంప్లికేట్ అవుతుందా? హ్మ్. పరస్పరం చర్చించి ఒకసారి రూల్ పొజిషన్ చెప్పి ఈవో అప్లికేషన్ మీద రాస్తే జరగదు. హ్మ్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. టీటీడీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌ని హ్మ్. పర్మనెంట్ చేయాలని బోర్డ్‌లో తీర్మానం చేసింది. ఓకే. టీటీడీ బోర్డ్‌లో. హ్మ్. తీర్మానం చేసేసినారు. హ్మ్. మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. బోర్డ్ తీర్మానం అమలు చేయండి. 2 నెలలు చేసినాం. హ్మ్. సమ్మగా ఆ రోజు ఈవో ఉన్న లబనాచారి గారు మమ్మల్ని పిలిచి ఏం చేయమంటావు అన్నాడు. బోర్డ్ హ్మ్. తీర్మానం అమలు చేయండి సార్ అన్నాం. అప్పటి వరకు నాకు కూడా బోర్డే పవర్‌ఫుల్ అనుకున్నా. హ్మ్. బోర్డ్ తీర్మానం అమలు చేయమన్నారు కదా! చేస్తా అని గవర్నమెంట్‌కి రాసేసినాడు. హ్మ్. ఏం రాసాడు? బోర్డ్ తీర్మానం పర్మనెంట్ చేయమనింది. పలానా రూల్ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చర్‌ని పర్మనెంట్ చేయడానికి రూల్ లేదు. క కోర్టు తీర్పులున్నాయి. ఏం చేయమంటారని ప్రభుత్వానికి రాసినాడు. హ్మ్. ప్రభుత్వం నువ్వు చెప్పిందే కరెక్ట్. అది పర్మనెంట్ చేసే అధికారం బోర్డ్‌కి లేదు. చేయొద్దని చెప్పేసింది. ఆగిపోయింది. ఓకే. బోర్డ్ ఆ! తీర్మానం ఆగిపోయింది. ఈవో ఆపేసినాడు. ఆ! దిస్ ఇస్ ఎ రూల్. కాబట్టి ఈవో మోర్ పవర్‌ఫుల్ టు బోర్డ్. ఓకే. కాబట్టి ఇవన్నీ తెలియకుండా చాలా మంది మాట్లాడతారు. కానీ చైర్మన్ గారు రావు నేను మొదటి సంతకం దాని మీద పెడతాను. హ్మ్. ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని రోజులయింది? ఇప్పటికి శ్రీవాణి టికెట్లున్నాయా? హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ టైమ్‌లో తీసుకొచ్చేస్తా ఉన్నారు. హ్మ్. ఏదో అది సాధ్యం కాదు. రెండో పాయింటు ఇప్పుడు నేమ్ ప్లేట్‌లేదో ఏస్తా ఉన్నారు. ఆల్రెడీ హ్మ్. ఉద్యోగస్తుడికి నేమ్ ప్లేట్ ఉంటుంది. ఐడీ కార్డ్. హ్మ్. మళ్ళీ నేమ్ ప్లేట్ ఏస్తే రావడం అశోక్ అని ఒకాయన ఏసుకున్నాడు. వాడికి కోపం వస్తుంది. తొందరగా గేటు తెరుస్తున్నాడు. హ్మ్. అశోక్ అని కంప్లెయింట్ చేసేస్తాడు. హ్మ్. కంప్లెయింట్ చేసేసినాడు. భక్తుడిదేమైంది కంప్లెయింట్ చేసి వెళ్ళిపోతాడు. వెంటనే వాడిని సస్పెండ్ చేస్తే ఎంత కాంప్లికేట్ అవుతుంది. అంటే కొన్ని ఆచరణ సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి. కొన్ని హ్మ్. ప్రకటనలు చేయకూడదు. హ్మ్. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఎక్కడో చైర్మన్ అండ్ పాలక మండలికి, ఎగ్జిక్యూటివ్‌కి మధ్య తేడా ఉన్నట్టయితే కనిపిస్తోంది. అది మనకు కనబడుతోంది. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్‌గా అన్నారు కాబట్టి ఇంకా పెద్దగానే ఉంటాయి లోపల లోపల. కాబట్టి ఓకే. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వార్న్ చేశారు కాబట్టి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. సరిదిద్దుకోకపోతే ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది కాబట్టి ఆయన యాక్షన్‌లోకి కూడా ఎళ్తాడు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ వచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లేదంటే ఆ టీటీడీకి సంబంధించిన సభ్యుల కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. వెంటనే క్షమాపణలు చెప్పాలి. నేను చెప్పినప్పుడు మీకు చెప్పడానికి నొప్పేంటి అనేటువంటి కొంత పదజాలాన్ని కూడా ఆయన వాడారు. ఆయన మాట్లాడారు. ఏంటి ఆయన వైఖరి? ఆయన అంటే ఆయన చేసినటువంటి స్టాండ్ కరెక్ట్ అనుకోవాలా? లేదంటే కూటమిలో నేను ఉండి కూడా ఇలాంటి తప్పు జరుగుతుంటే నేను రోడ్డు మీదకొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట క్షమాపణలు చెప్పడం లాంట్లో విషయాల్లో చర్చ జరుగుతుంది. హ్మ్. ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రానికి అధిపతి ముఖ్యమంత్రి. అవును. ముఖ్యమంత్రి నేరుగా మీరు పాత ఆ వీడియోలు చూస్తే ఒక మహిళ బాధితురాలి దగ్గరికెళ్ళి అంటే గాయపడిన బాధితురాలిని సారీ అమ్మా అన్నాడు. హ్మ్. ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు సారీ అమ్మా అన్నాడు. ఆమె కూడా హ్మ్, కొంచెం ముఖ్యమంత్రికి సంబంధం లేని విషయం. హ్మ్. కింద స్థాయి అధికారులు జరిగిన తప్పు కదా! ముఖ్యమంత్రి సారీ అన్నాడు. హ్మ్. వన్స్ సీఎం సారీ చెప్పిన తర్వాత ఆడికి అయిపోయింది సబ్జెక్ట్. హ్మ్. ఇంక పేరు పేరున అందరూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. తప్పొప్పుల సంగతి తర్వాత. హ్మ్. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 2 చేశాడు. ఒకటి సారీ చెప్పాడు, క్షమాపణలు సంజయ్ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసాడు ఆన్ అవును. రికార్డ్. హ్మ్. 2 విచారణకు ఆదేశించాడు. కొంతమంది చర్యలు తీసుకున్నాడు. విచారణ కోసం వెయిట్ చేద్దాం. ఈ హ్మ్. టైంలో దానికి ముందు మనం చెప్పొచ్చు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సారీ చెప్పడం ఒక గొప్ప విషయం గూడా. ఎందుకంటే సారీ చెప్పడం అంటే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం ఆ ఘటనతో? హ్మ్. ఆయన సారీ చెప్పినాడు. ఎందుకంటే వి ఆర్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ అని. హ్మ్. ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? సారీ చెప్పినాడు. ఆయనకేం సంబంధం లేదు. కానీ సారీ చెప్పాడు. అంటే ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారే సారీ చెప్పినా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం. ఓకే. వ్యవస్థని సెటరేట్ చేయడం. ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పేసిన తర్వాత కింద వాళ్ళ నుంచి సారీ అనవసరం.
చెప్పొద్దని నా ఉద్దేశం కాదు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన సారీ చెప్పేసిన తర్వాత ఇంకా ఈఓ చెప్పాలి, చైర్మన్ చెప్పాలి. ఇవన్నీ ఇంకా చెప్పినా కూడా కొత్త సమస్యలొస్తాయి. సారీ తప్పు ఒప్పులు ఇంకా విచారణలో తేలుతాయి. ఈఓ తప్పెంత, అడిషనల్ ఈఓ తప్పెంత అది ఆడ తేలుతుంది. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పేసిన తర్వాత ఇంక ఈఓ గారు వచ్చి, చైర్మన్ వచ్చి మేము కూడా క్షమాపణ కోరుతున్నామంటే కొత్త సమస్యలు ఎట్లా దారితీస్తాయి? ముఖ్యమంత్రి గారు సారీని ఎట్లా చూస్తాం మీరు నేను? ఒక బాధ్యతగా చూస్తాం. ఎందుకంటే చీఫ్ మినిస్టర్. కానీ ఈఓ సారీ చెప్పి మా తప్పు జరిగిన సారీ అంటే వెంటనే జర్నలిస్ట్ గా మీరేమంటారు? ఆయన తొలగించండి అంటారు. అంతేనా? సారీ చెప్పడం అంటే తప్పు చేసినామని. చంద్రబాబు గారు తప్పు చేసి సారీ చెప్పాలంటే తప్పు చేసామని ఒప్పుకున్నట్టే కదా. చంద్రబాబు గారు సారీ అంటే రెస్పాన్సిబిలిటీ. నేను హెచ్ఓడిగా బాధ్యత తీసుకుంటున్నానండి. ఈఓనో ఇంకోరో సారీ చెప్తే మీరు మీరే తప్పు అని చెప్పు. తప్పు అని సారీ చెప్పినప్పుడు పంపించండి ఆయన అంటారు. ఈ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా అయిపోయింది. కానీ యాక్షన్ లో ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడం అంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పడాన్ని తప్పట్లేదు. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ. చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అయిపోయింది. వాళ్ళని అభినందిద్దాం. నామోషి పోకుండా చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్షన్ లోకి వెళ్ళిపోయి విచారణకు ఆదేశించేసిన తర్వాత మీరు వచ్చి సారీ చెప్పండి అంటే కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి సారీలు కాదు, విచారణ జరిగే టైంలో ఇంకా సారీలు కొత్త రాజకీయ సమస్య పోతుంది. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇంకా అనవసరం. ఆయన ఏం కోరచ్చు అంటే ఆయనకి నిజంగా వీళ్ళిద్దరి మధ్య చాలా తీవ్రమైన అభ్యంతరం ఉంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళే కాదు వీళ్ళుగా ట్రాన్స్ఫర్ చేసేయండి, యాక్షన్ తీసుకొని చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ అది కుదరకపోతే ఆడ ఉంటూ ఉప ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేస్తే కూటమిలో లొక్కలొక్కలు వస్తాయి, ప్రతిపక్షానికి బలం చేకూరు, అధికార వ్యవస్థ మీద రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి వచ్చి పబ్లిక్ గా డీజీపీని ట్రాన్స్ఫర్ చేయండి అన్నా అనుకోండి, ఇంకా ముఖ్యమంత్రి మాటకి అది నిన్న చంద్రబాబు గారు డెసిషన్ చెప్పేసినాడు, ఇది నా డెసిషన్ విచారణ అని. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో పవన్ కళ్యాణ్ గారు వీడియో వస్తా ఉంది. వాళ్ళిద్దరు సారీ చెప్పాలి, వాళ్ళిద్దరు దెబ్బ అయితే అన్నాడు, వాళ్ళిద్దరు విఫలం అయిపోయారన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి? అందులో ఉప ముఖ్యమంత్రి నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత అని జగన్ అన్నారు, అదే ఆయన డిమాండ్. కానీ పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ కి మా వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు హోంమంత్రి విషయంలో జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆయనకి ఏ సమాచారం ఉందో నాకు తెలియదు, ఆయన ఇష్టం. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి విత్ ఇన్ ద డోర్స్ చెప్పదలుచుకుని డోర్స్ లో చెప్పాలి. బయట చెప్పేస్తే ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అవుతుంది. ఓకే, కాంప్లికేషన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూస్తుంటే. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాధినేతగా ఉండి ప్రభుత్వం మీదే విమర్శలు చేయడం ఒక కొంత పరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆయన నేను రోడ్డు మీదకి వస్తే మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది నాకు, లేదంటే ఇంకా పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, లేదంటే గంజాయికి సంబంధించి కావచ్చు, ఆయన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వంలో మనం ఏవైతే ఆరోపణలు చేశామో ఇంకా అలాంటి పరిణామాలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. అధికారులకు సంబంధించిన ట్రాన్స్ఫర్ల మీద, అధికారులకు సంబంధించిన నియామకాల మీద కూడా ఆయన చాలా కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. నేను ఎప్పుడూ కూడా నా జిల్లాకి సంబంధించి నాకు కావాల్సినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను నేను బదిలీ చేయించుకోలేదు. కానీ ఒక మంత్రి అవగాహనలో లేదంటే ఒక మంత్రి ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల పైన ప్రభుత్వం మీద మాట్లాడుతూ వస్తున్నారు. ఇది కూడా కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది కదా. అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి 3 దశలు ఉంటాయి. ఒకటి అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు, లేదా అఫీషియల్ గా అధికారులతో మాట్లాడే విషయాలు, పబ్లిక్ గా మాట్లాడే విషయాలు. ఈ మూడింటి మధ్య తెర తెంపేస్తే గందరగోళం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మూడిట్లో ఇంటర్నల్ గా మాట్లాడింది బహిరంగ మాట్లాడేస్తున్నారు, బహిరంగ మాట్లాడింది ఇంటర్నల్ గా ఇది వస్తున్నాయి. అంటే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయాలు తప్పను, ఆయనకున్న సమాచారం ఆయనకు ఉండొచ్చు. కానీ వేదికలు, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చైర్మన్ ఈఓ అని ఒక అపోజిషన్ లీడర్ లాగా డిమాండ్ చేసేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇప్పుడు మీలాంటి విలేకరు చంద్రబాబు నాయుడు కనపడిస్తే మీరు అధికారులను ట్రాన్స్ఫర్ చేసినారు సార్, ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఈఓ చైర్మన్ అందరూ బాధ్యత ఉందని, వాళ్ళని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అడుగుతారు మీరు. అప్పుడు ఏం చేయాలి ముఖ్యమంత్రి? ప్రతిపక్షం అడిగింది అనుకోండి, ఆయన అట్లా ఆరోపిస్తారు లేవా, వాళ్ళకి పని బాట లేదు అనొచ్చు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తప్పు అని అనలేడు, తప్పు అంటే ఉప ముఖ్యమంత్రి అయిపోతాడు, రైట్ అంటే ట్రాన్స్ఫర్ చేయంటారు. కాంప్లికేటెడ్ అయిపోతుంది. రెండో పాయింట్ ఏమవుతుందంటే అశోక్ గారు, నేను ఈ రోజు ఒక ప్రకటన చూశాను ఆయనది. మేము 15 ఏళ్ళు కలిసి ఉండాలనుకున్నాము, అధికారులు సహకరించాలి. 2 రాజకీయ పార్టీల మీద కలిసి ఉండడానికి అధికారులు ఏమైనా సహాయం? నాకు అసలు అర్థం కాల, పాయింట్ ఏంటో అర్థం కాల. అధికారులు ఎట్లా సహకరిస్తారు? ఇప్పుడు అధికారుల పని ఏంటంటే మీరు పొలిటికల్ గా కేబినెట్ చేసే నిర్ణయాన్ని నిబంధనల ప్రకారం ఎగ్జిక్యూటివ్ చేసే పని అధికారులు, అంతే తప్ప మీరు కలిసి ఉండడానికి అధికారులు ఏమి సహాయం చేయలేరు. అది అయ్యే పని కాదు, అది వాళ్ళ పని కూడా కాదు. అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆయనకి ఏమి అంటే ఏదైనా డిస్టర్బ్ అవుతున్నాడా, లేకపోతే
లోపల చెప్పుకోని విషయాలు బయటికి చెప్తున్నాడా? ఇప్పుడు ఇవేమైతే ఇట్లాంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తే హ్మ్. ఇప్పుడు ప్రతిపక్షాలైనా మీలాంటి జర్నలిస్టులైనా, నాలాంటి అనలిస్టులైనా ఏమనుకుంటారు? ఏదో తేడా ఉంది వాళ్ళ మధ్య. త్వరలో విడిపోతారేమో ఇట్లాంటి అనుమానాలొచ్చేస్తాయి. హ్మ్. అంటే కాబట్టి అనుమానాలు ఇది వస్తున్నాయి కరెక్ట్. ఆయన డైరెక్ట్‌గా చెప్తున్నాడు. నేను రోడ్ల మీదకొస్తే మీరు తట్టుకోలేరు. మళ్ళీ నేను ప్రశ్నిస్తే మీరు సమాధానాలు చెప్పలేరనే మాటలు కూడా వస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటది కదా కూటమి. ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకొస్తే తెలుగుదేశం తట్టుకోలేదు. హ్మ్. అధికారులు ఏమవుతుంది? హ్మ్. అధికారులకి ఏం పని? ఇప్పుడు ఈఓ గారు తప్పు చేశారనుకున్నాననుకో. తప్పు స్వభావాన్ని బట్టి ఆయన హ్మ్. తప్పు చేశారనుకోండి. ఆయన తప్పు పారమితమైందంటే బదిలీ చేయొచ్చు. అబ్నార్మల్ తప్పైతే సస్పెండ్ కూడా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఆయన తప్పు ఏ స్థాయిలో ఉందనుకుంటే బదిలీ చేస్తారు. ఇంక నేను తట్టుకోలేనంటే ఏం ట్రాన్స్‌ఫర్ చేసుకోండి అంటాడు ఈఓ. హ్మ్. ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్‌ని అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకో. నీకు లేకపోతే సస్పెండ్ చేయి. లేకపోతే ఆహ్, పొజిషన్‌లో పెట్టొద్దంటాడు. హ్మ్. అంతకుమించి ఏం చేస్తారు ఆఫీసర్‌లని, ఉద్యోగస్తుల్ని? హ్మ్. కొట్టలేరు గదా! పాయింట్ అది కాదు కదా! తట్టుకోలేరంటే ఏం చేస్తారు అధికారులు అంటున్నా. మహా అంటే బదిలీ చేస్తారు. ఇంకోకపోతే యాక్షన్‌లోకెళ్తారు తప్పు చేసి. టెక్నికల్‌గా తప్పు చేసుంటే యాక్షను. హ్మ్. లేకపోతే బదిలీ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీధుల్లోకొచ్చి ఇవన్నీ మాట్లాడితే తట్టుకోలేకుండా పోయిండేది అధికార పార్టీ. హ్మ్. మీరు కలిసి ఉండలేరు. లేకపోతే చంద్రబాబు తెలుగుదేశానికి తట్టుకోలేనేమో. హ్మ్. ఇవాళదేం పోయింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారొచ్చి ఈవో గారిని బదిలీ చేయమని చెప్పాలా, సారీ చెప్పమనన్నాడు. హ్మ్. ఇంక ఈవో గారిని తట్టుకోలేరంటే బదిలీ చేసుకోండి. మీకు అధికారం ఉందంటాడు ఈవో ఎక్కువ మాట్లాడితే. హ్మ్. అంతే కదా ఆపేస్తారు. అవును. కానీ ఎవరు నష్టపోయేది? ఇప్పుడు చంద్రబాబు గారు అంత రివ్యూ చేసి చెప్పిన తర్వాత ఆయనకు భిన్నమైన వైఖరి కాకపోయినా ఇంకొంచెం అబ్నార్మల్‌గా ఈవో పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎవరికి డిస్టర్బెన్స్ ఇప్పుడు? హ్మ్. అధికారంలో ఉన్న తెలుగుదేశానికే కదా! ఆఫీసర్‌లకేమైంది? హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేసుకోండి అంటారు. హ్మ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈదుల్లోకొచ్చి మాట్లాడిస్తే తట్టుకోలేకపోయే పరిస్థితి తెలుగుదేశానికొస్తుంది. హ్మ్. కలిసి ఉండలేని పరిస్థితి మీ కూటమికొస్తుంది. అధికారులకేం కాదు. అధికారులని మిమ్మల్ని కలిపి ఉంచలేరు, విడదీయలేరు. హ్మ్. మిమ్మల్ని కలిసి ఉండాలన్నా, విడదీయాలన్నా మీరు చూసుకోవాల్సిన సబ్జెక్ట్ తప్ప, ఒకవేళ ఏ అధికారైనా మీ మాట వినకపోతే గో టు చీఫ్ మినిస్టర్ ఆయన్ని బదిలీ చేయమనొచ్చు, యాక్షన్ తీసుకోమనొచ్చు. మీ మాట ముఖ్యమంత్రి వినకపోతే నమస్కారం పెట్టి బయట రావడం. ఈ 7 ఈ నెలలవుతుంది రాజకీయాల్లో మనం అంతకుమించి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 8 నెలలవుతుంది సార్. ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు రిపీటెడ్‌గా కూటమిని టార్గెట్ చేస్తూ, లేదంటే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ, హోంమంత్రిని టార్గెట్ చేస్తూ ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఆయన ఇండిపెండెన్స్‌ని ప్రూవ్ చేసుకోవడం కోసం వీళ్ళందరినీ తప్పులుగా చూపిస్తున్నారా? లేదంటే నేను కరెక్ట్‌గానే ఉన్నాను కూటమిలో. సో, వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు. ఒకవేళ ఇలానే తప్పులు చేసి నేను బయటకొచ్చి ఇండిపెండెంట్ బాడీగా, ఇండిపెండెంట్ పార్టీగా నేను పోటీ చేస్తానన్నటువంటి ఇండికేషన్ ఏమైనా ఇస్తున్నాడా? పాయింట్ ఏందంటే అధికారంలో ఉండేవాళ్ళు 1, 2, 3 సందర్భాలలో వ్యాఖ్యలు చేయొచ్చు. హ్మ్. చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్‌గా ఉన్నాడు అనే మెసేజ్ ఎళ్తుంది. హ్మ్. ఇప్పుడు చిన్న ఆడబిడ్డలకు సంబంధించిన అంశంలో మిస్సింగ్. హ్మ్. హోంశాఖ పైన మాకు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు టీటీడీకి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మొదటి ఘటనలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ప్రజా సానుకూలత రెండో ఘటనలో రాలేదు. హ్మ్. అప్పుడు ఆయన మనస్ఫూర్తిగా చెప్పాడు. ఇప్పుడు మనస్ఫూర్తిగా. ఎందుకు మొదటి ఘటనలో ఆయన చెప్పేసరికి యెస్ పవన్ కళ్యాణ్ గారు అట్టగే చెప్పాడు కదా! పోలీస్ శాఖ బాధ్యత కదా! అందరూ సమర్థించారు. ఇప్పుడు రెండో ఘటన చేస్తే నువ్వు రోజు ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుకుంటుంటే ఇంకెందుకు అధికారంలో ఉండేదంటారు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మొదటి ఘటనలో పవన్ కళ్యాణ్ కరెక్ట్‌గా చెప్పారన్నారు. రెండో ఘటన వచ్చేసరికి చేయించురా వాళ్ళని బదిలీ చేయించు అంటారు. హ్మ్. మూడోసారి ఇట్లా మాట్లాడితే ఇంకెందుకు ఆడినావు అంటారు. హ్మ్. కాబట్టి మిత్రపక్షాల మధ్య స్వతంత్రంగా ఉండడం అంటే ఇంట్లో ఉండి పరిష్కరించుకోవాలి. హ్మ్. కుదరపోతే బయటకొచ్చేయాలి. హ్మ్. కానీ ఎక్కువ రోజుల పాటు నా పాటికి నేను ప్రకటనలు చేసుకుంటా ఉంటానంటే ఒక దశ హ్మ్. దాటిన తర్వాత హ్మ్. చెడ్డ పేరొస్తుంది. హ్మ్. నీకు నచ్చలేదు వై బయటకొచ్చేయి అంటారు. ఉంటే లోపల చెప్పు లేదా బయటకొచ్చేయి అంటారు. కాబట్టి ఎక్కువ రోజులు స్వతంత్రంగా ఇండిపెండెంట్‌గా ఉంటామంటే అధికారంలో ఉంటే కుదరదు. బయటకొచ్చేయాల్సొస్తుంది. ఓకే. ఓకే. కాబట్టి ఆయన తేల్చుకోవాలి. ఆయన ఏం హ్మ్. తేల్చుకుంటాడో అది ఆయన ఇష్టం. హ్మ్. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. కొంతమంది టీటీడీ జేఏఓకి సంబంధించిన గౌతమి రెడ్డి గారికి మేము ఆదేశాలిచ్చాము. చైర్మన్ గారు ఆదేశాలిచ్చారు. కానీ ఆవిడ పట్టించుకోలేదు. ఆవిడ గతంలో ఓ పార్టీకి సంబంధించి పనిచేశారు. గతంలో ఓ పార్టీకి సంబంధించి సపోర్ట్‌గా ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు టీడీపీ శ్రేణులు. అంటే చిన్న వాళ్ళ మీద, కింద వాళ్ళ మీద ఈ తప్పుని తోసేసి ఎస్కేప్ అవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఇంకా కొన్ని ఇంకా బియాండ్ ద లిమిట్ ఎళ్లి చాలా మాట్లాడుతూ వచ్చారు. ఒక 50 మందో, 30 మందో వైసీపీకి సంబంధించిన శ్రేణులు గంజాయి తాగొచ్చి అక్కడ టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి అరుస్తూ వచ్చారని చెప్పేసి మీడియా డిబేట్‌లో కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఇలాంటి వ్యాఖ్యల్ని రాజకీయ పరంగా మళ్ళీ కుట్ర పన్నే విధంగా లేదంటే కుట్ర ఉందని చెప్పేసి క్రియేట్ చేసే విధంగా ఏమన్నా చూస్తున్నారా? ఇలాంటి ప్రయత్నాలు అల్టిమేట్‌గా ప్రభుత్వానికి నష్టం. హ్మ్. పాయింట్ ఏందంటే మీరు చెప్పిన గౌతమి గారు జేఈఓ. హ్మ్. వారి రోల్ ఏంటి? ఈ మొత్తం అంటే ఈ బాధ్యత ఏంటి? హ్మ్. ఏఈఓ ఉంటారు, జేఈఓ ఉంటారు, డిప్టీఓ ఉంటారు, చైర్మన్ ఉంటాడు. నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు. హ్మ్. ఒక సెంటర్‌లో జరిగే పరిణామంలో సెంటర్ యొక్క నిర్వహణ
ఇప్పుడు బైరాగపట్టెడు అనే దగ్గర ఉన్నటువంటి కౌంటర్ దగ్గర నిర్వహణలో వచ్చినటువంటి సమస్య. ఉమ్, ఆ నిర్వహణలో సమస్య ఏంటి? తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. ఉమ్, దానికి కారణం ఏంటి అనేది ఫస్ట్ తేలాలి. ఆ కారణం జరిగిన దానికి యాజ్ ఎ జాయింట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఆమె రిలేషన్ ఏమైనా ఉందా? అంటే కారణం జరగడానికి కాదు, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. వాళ్ళ రోల్ ఏంటి? ఉమ్, ఇప్పుడు కలెక్టర్కి ఒక రోల్ ఉంటుంది, జేఏఓకి ఒక రోల్ ఉంటుంది, ఈఓ ఒక రోల్ ఉంటుంది. ఉమ్, ఈ రోల్ ని ఆడ జరిగిన ఘటనలో ల్యాబ్స్ కి ఏమైనా సంబంధం ఉందో చూసుకోవాలి. అది తేలకుండా ఒక ఆఫీసర్ మీద నిందలేయలేం. అయితే ఓకే. బదిలీ ఎందుకు చేశారు? వెరీ సీరియస్ అని చెప్పడం కోసం బదిలీ చేశారు. ఉమ్, మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆదిపేరులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవునవును. అప్పుడు కలెక్టర్ని సస్పెండ్ చేసేశారు. ఉమ్, చిత్తూరు జిల్లా కలెక్టర్ నరసింహరావు అప్పుడు సస్పెండ్ చేశారు. నరసింహరావు గారు మంచి ఆఫీసర్, ఉమ్, సస్పెండ్ చేసేసినాడు. ఓకే. కానీ మళ్ళీ రివోక్ చేశారు. ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ మీద దాడి జరిగింది. హై రెస్పాన్సిబిలిటీ కాబట్టి కలెక్టర్ని సస్పెండ్ చేసేశారు. కానీ మళ్ళీ లెఫ్ట్ చేశారు. ఆయనకేం సంబంధం లేదు కదా దాడితో ఆయనకి. కానీ అవును. ఎక్కడో మిస్‌ఫైర్ జరిగిందని. కాబట్టి అట్లాంటి ఉంటాయి యాక్షన్‌లు. ఉమ్, బట్ జేఓ భార్గవ్ మన గౌతమ్ గారిని అక్కడ ట్రాన్స్‌ఫర్ చేశారు కాబట్టి నిందలేసేయలేం. ఏం జరిగిందో చూడాలి. ఉమ్, చూడక ముందుగానే అధికార పార్టీ వాళ్ళు మాట్లాడేస్తే, నువ్వు గౌతమి రెడ్డి కాబట్టి ఆమె వైసీపీ అనేసి, లేతే ఈళ్ళ చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈళ్ళు ఫలానా కాబట్టి అనేసి ఈళ్ళు మాట్లాడితే అధికార వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. అది మంచిది కాదు. ఉమ్, రేపు ఆమె తప్పుందని తేల్చి తప్పు 2 రకాలు. నిర్లక్ష్యం ఉంటుంది, చేతకానితనం ఉంటుంది, చెప్పినా కూడా దురుద్దేశం చేయకపోవటం ఉంటుంది. ఉంటది. ఆ దురుద్దేశం కూడా ఉంటుంది. ఉమ్, దీంట్లో దురుద్దేశం అయితే ఆమె మీద ఆపాదాలు చేయొచ్చు. ఉమ్, నిర్లక్ష్యం అంటే ఇనెఫిషియన్సీ. ఇనెఫిషియన్సీకి, దురుద్దేశానికి, కుట్రకి చాలా తేడాలున్నాయి. ఓకే. కానీ ఇప్పుడు మనకు నచ్చలేదు కాబట్టి ఎవరెవరి మీద ఏసేస్తాము అంటే ఉమ్, అదేమవుతుంది? కాంప్లికేటెడ్ అవుతుంది. రెండోది జేఈఓ మాత్రమే ఉంటారా టీటీడీలో? ఈఓ ఉంటాడు, అడిషనల్ ఈఓ ఉంటాడు. అవును. ఇప్పుడు ఉమ్, జేఈఓ మాట వినలేదు. ఆమెను పక్కన పెట్టేసి ఇంకోని పెట్టొచ్చు. తప్పేముంది? ఉమ్, ఇంకో ఆఫీసర్‌కి అప్పగించొచ్చు. ఉమ్, అంటే అట్టా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దశలో ఒక అధికారి పైన, ఎవరి పైన ముద్రేసేసి, వాళ్ళు కాబట్టి అని తప్పించుకుందామంటే అది చివరికి మన మీదకే చుట్టుకుంటుంది. అది ఓకే. ఎవరికీ మంచిది కాదు. ఉమ్, 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 కాబట్టి వెయిట్ అండ్ సీ జ్యుడిషియరీ ఎంక్వైరీలో ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు వారి పాత్రను స్వభావాన్ని బట్టి పాత్ర ఉండొచ్చు, ఉమ్, లేకపోవచ్చు. ఆ పాత్ర యొక్క స్వభావం చూడాలి. ఏం ఉమ్, స్వభావం ఉంది? నిర్లక్ష్యం ఉందా? ఎస్కేపిజం ఉందా? ఉమ్, పట్టించుకోకపోవడం ఉందా? కుట్ర ఉందా? దురుద్దేశం అన్నీ తేలనివ్వండి. ఉమ్, ఏ స్వభావాన్ని బట్టి ఆ చర్యలు ఉంటారో అప్పుడు ఆరోపణలు చేయండి. ఉమ్, ఏదన్నా సంబంధాలున్నాయని. ఇప్పుడే మనం ఆరోపణ చేస్తే అది మంచిది కాదు. ఉమ్, కాబట్టి గౌతమ్ గారి మీద అలాంటి ఆరోపణలు ఈ దశలో చేయడం మంచిది. మరి గౌతమ్ గారి మీద పుట్టనప్పుడు మిగతా ఇద్దరు ఐపీఎస్‌లని బదిలీ చేశారు. మరి వాళ్ళకెవరికి ఆపాదిద్దాం? ఉమ్, ఆపాదించుకుంటూ పోదామా? వాళ్ళకి సంబంధాలని. ఉమ్. కరెక్ట్ కాదు. ఇప్పుడే నిర్ధారణకొచ్చి అధికారంలో ఉన్నవాళ్ళు గాని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటే మంచిది. ఓకే. ఈ ఇష్యూకి సంబంధించి వైసీపీ శ్రేణులు చాలా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు గతంలో ఏదైతే లడ్డూలకు సంబంధించిన వ్యవహారం ఉందో దాని మీద కూటమి సర్కార్ తప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టి స్వామివారే డైరెక్ట్గా మిమ్మల్ని శిక్షించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అయితే మీరు అవమానించారో అక్కడే మీకు స్వామివారు శిక్షించారని చెప్పేసి ఇలా ఎవరికి భిన్నంగా రాజకీయ మాటల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి ఆ వార్తలకు సంబంధించి అంటే ఎవరికి వాళ్ళు పాజిటివ్గా తీసుకోవచ్చు కానీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని రాజకీయ పార్టీలు ఒక పాజిటివ్గా తీసుకునేటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? శ్రీవారి లడ్డూలో ఆరోపణలు చేశారు కాబట్టి దేవుడు ఆగ్రహించినాడు. ఇవన్నీ ఎమోషనల్‌గా లేకపోతే ఉమ్, కొంత ఆ రోజుకి బాగుంది వ్యాఖ్య చేయడానికనే చేసే వ్యాఖ్యలే తప్ప ఇంకోటి కాదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఉమ్, ఇప్పుడు ఎవరైనా తప్పు చేసుంటే దేవుడు తప్పు చేసినోళ్ళని శిక్షిస్తాడు గానీ అమాయక భక్తుల్ని అవును కదా, శిక్షించేస్తాడా? అవును. ఉమ్, ఉమ్, ఏం సంబంధం పాపం. ఉమ్. కాబట్టి దేవుడు శిక్షించాడు. మన వైఫల్యం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో రాజకీయ చనిపోతే పార్టీల వల్ల ప్రజలు దేవుడికి ఏం నష్టపోయారు. సంబంధం? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. కాకపోతే ఉత్సాహం ఉంటుంది కదా! ఉమ్, ఏదో ఒకటి ట్రోల్ చేయడం, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడు కవిత్వం వాడు రాస్తుంటాడు. ఉమ్, కొంచెం బాగుండే కవిత్వం తొందరగా పోతుంటుంది. 24 గంటలు పనిచేస్తే మళ్ళీ మామూలయిపోతుంది. దీన్ని చూడాల్సిన ఓకే. అవసరం లేదు. కానీ బాధ్యతాయుత వ్యక్తులెవరు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కరెక్ట్ కాదు. అట్లాంటివి జరుగుతాయి. కాతే ఘటన జరిగినప్పుడు దానికి మిద్ధంగా కొన్ని జరుగుతా ఉంటాయి కదా! అవును. అది ఎవరికి వాళ్ళు జరిగినప్పుడు భిన్నంగా. కొద్దిగా ఉమ్, దాన్ని ట్రోల్ చేస్తా ఉంటారు. ఉమ్, అభిమానులు, పిచ్చి అభిమానం, వీరాభిమానం, అభిమానం ఎక్కువైపోయినప్పుడు ఇవన్నీ తలస్తా ఉంటారు. అది చూసి నవ్వుకోవడం, బాధపడడం తప్ప చేయగలిగితే. ఓకే. కంక్లూడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నిన్న తిరుపతి పర్యటన ఎంతవరకు అంటే పార్టీకి సంబంధించి ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన అక్కడికి వచ్చారు. ఆయన పర్యవేక్షించారు. వాళ్ళందరికీ కూడా నేనున్నానంటూ కూడా ఒక భరోసా ఇచ్చారు. ఆ కార్యక్రమం తర్వాత వైసీపీ శ్రేణులు కూడా కొంచెం మళ్ళీ యాక్టివ్గా ఉండి ఈ యొక్క ఇష్యూ మీద మాట్లాడుతూ వస్తున్నారు. లీడర్లు అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల అధికార స్థాయిలో వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా తన ఓదార్పు చేశాడు, వచ్చాడు, వెళ్ళాడు. కొంచెం గందరగోళం హై లెవెల్ ఈఏపీలు ఒకేసారి రావడం వల్ల పోలీసుల మీద ఒత్తిడి వచ్చింది. చిన్న అవునవును. చిన్న
జరుగుండొచ్చు. ఉమ్, బట్ ఏదైనప్పటికి కూడా వాళ్ళు రావడం వల్ల ఆ బాధితులు మాతో అందరూ ఉన్నారు. మాకు ధైర్యం ఉందని నమ్మకం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రావడం ద్వారా కూడా వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఉమ్, ఆయన చెప్పదలుచుకున్న డిమాండ్ ఆయన చేశాడు. ఉమ్, ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఆయన రావడం వల్ల మళ్ళీ మరుసటి రోజు వైసీపీ నాయకులు ముఖ్యమైన వాళ్ళు కొంతమంది వెళ్లి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం కొంత చేసినట్టు వారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెరుడు భాస్కర్ రెడ్డి గారు, మాజీ అవును ఎమ్మెల్యే అవును కొడుకు ఉమ్, మోహిత్ రెడ్డి వాళ్ళందరూ పోయి వాళ్ళ ఆర్థిక సహాయం, బట్టలు, వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ మంచిదే. ఉమ్, ఎవరికి వాళ్ళు సహాయం చేస్తే ఆ కుటుంబాలు కొంత తొందరగా కోలుకుంటాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు రావడం ద్వారా వాళ్ళందరూ యాక్టివ్ కావడం ద్వారా వాళ్ళకి సహాయం పడింది. అది మంచిదే. ఉమ్, చంద్రబాబు గారు రావడం ద్వారా యాక్షన్‌లోకెళ్లారు. వారు వచ్చి క్షమాపణలు చెప్పి అంత పెద్ద మనిషి ఆయన అట్ట వ్యవహరించాడు. అవును ఇవన్నీ ఈళ్ళు రావడం ద్వారా ఈ సమస్య హైలైట్ అయింది. సమస్య పరిష్కారం వైపు వెళ్తా ఉంది. సాయం అందింది. భరోసా వచ్చింది. ఒక ఇంత ఘటన జరిగిన ప్రజలందరికీ రాజకీయాలు ఎన్నున్నా అందరూ మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందరూ మాకు అందరూ ధైర్యంగా ఉన్నారనే ధైర్యం సమానంగా చూసారంటే భావన వస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ గానే చూడాలి. ఏంటి సార్ ఈ వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎందుకు అవసరమా వీఐపీ దర్శనాలు అనేటువంటి అంశం ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వీఐపీ దర్శనాలు రద్దు చేయాలి, అందరూ సామాన్య భక్తులాగా విజిట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, ఆ తర్వాత ఇది నేషనల్ వైడ్గా వైరల్ అవడంతో కొంత చర్చ జరుగుతుంది. అలాంటి పాసిబిలిటీ ఉంటుందా? అంటే ఎప్పటి నుంచో ఉన్న చర్చ దేవుడి ముందు అందరూ సమానులే కదా! ఉమ్, ఇదేంది వీఐపీలేంది, ప్రోటోకాల్ ఏంది ఇవి ఇవి అంటారు. ఉమ్, అయితే దీంట్లో కొన్ని 2, 3 అంశాలున్నాయి. ఉమ్, కొన్ని ప్రత్యేక దర్శనాలనేది తప్పదు ఓకే కొంత మేరకు. అది ఉమ్, ఎంత మేరకు పోతుందనేది మళ్ళీ విచక్షణ. ఇప్పుడు రాష్ట్రపతి వస్తాడు. అందరితో కలిసి పోగలడా? సెక్యూరిటీ ప్రధానమంత్రి వస్తాడు. పోగలడా? ఉమ్, వీలే కాదు. ఒక సినిమా హీరోయిన్ వస్తుంది. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో హీరోయిన్ ఉంది. ఉమ్, తనొచ్చిందనుకోండి, అందరు భక్తులతో పాటు దర్శనంకి పోతే కంపు కంపు అవుతుంది. అవును ఎందుకంటే అందులో చూడడానికి పోవడం ఇవన్నీ అయిపోతుంటాయి. ఇట్లాంటి ఉమ్, వాళ్ళు ముందు పంపించడం మంచిది కాదు. ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఉమ్, రెండోది అశోక్ అనే ఆయనకి దేవుడంటే చాలా ఇష్టం. డబ్బులున్నాయి. ఉమ్, ఆయనకి ₹1,00,00,000 2,00,00,000 10,00,00,000 టీటీడీ మొత్తం దేని మీద నడుస్తా ఉంది? డోనర్స్ మీద నడుస్తుంది. అవును ఆదాయం ఈ డోనర్స్ మీద నడిపినప్పుడు నీకొక ఆశ దేవుడిని ఒక 2 నిమిషాలు బాగా చూసుకోవాలని. ఉమ్, మీకొక ఆఫర్ ఇస్తుంది. మీకు ఒక మంచి వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తాం. మంచి ఏదో డొనేషన్ ఇవ్వండి. నువ్వు 2,00,00,000 ఇస్తావు. నడవాలి కదా బండి. ఉమ్, నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు తిరుమలలో మీకు ఐడియా ఉంటే ఈ మన ఈ పాఠశాలలకు ప్రదర్శనకు సంబంధించి సంబంధించినటువంటి మ్యూజియం ఉంది. ఓకే ఓకే తిరుమల మ్యూజియం మ్యూజియంకి ఉమ్, మ్యూజియం ఉమ్, కొండపైన మీరడ వెళ్ళొచ్చు. అవును ఆధునీకరిస్తున్నారు. ఉమ్, టాటా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఉమ్, 120,00,00,000 రూపాయలు అక్షరాల ఓకే డొనేషన్ చేస్తున్నారు దాన్ని. 120,00,00,000 ఓకే దాని స్వరూపాన్ని మార్చేస్తారు. 120,00,00,000 ఉమ్, ఇప్పుడు టాటా వాళ్ళకి ఆ బృందం వచ్చినప్పుడు ఒక మంచి దర్శనం కలిగిస్తే తప్పా ఒప్పా? దేవుడి ముందు సమానులే కావచ్చు. ఉమ్, 120,00,00,000 అదే టీటీడీ చేసుకున్న 120,00,00,000 ఎంత పెట్టాలి? అవును అన్నదానం ఉంది. ఉమ్, అప్పుడు బాపిరాజు గారు ఎవరో ప్రయత్నం చేసి గోకరాజు గారు ఎవరో ఉమ్, బిల్డింగ్ కట్టించేసినాడు. ఉమ్, 50,00,00,000 ఎంతో ఇచ్చి. ఉమ్, ఈరోజు వేల మంది భోంచేస్తున్నారు అక్కడ. అవును ఆయనకి ఒక ప్రత్యేక దర్శనం కల్పిస్తే ఎట్లా ఉంటది? టీటీడీ నడుస్తా ఉండేదే ప్రత్యేక దర్శనం. ఉమ్, రెండోది నేను చెప్పిన వీఐపీలు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వాళ్ళందరికి కలుపుకొని వాళ్ళు తొందరగా పంపించేస్తే మంచిది. ఉమ్, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. సినిమా స్టార్స్, ఈ అవును సెలబ్రిటీ ఇట్లాంటి కొన్ని తప్పవు. అయితే ఇంతకే పరిమితం అవుతున్నారా? దాన్ని మళ్ళీ మొత్తం వ్యవహారం నడుపుతున్నారా? అనేది వస్తుంటుంది. ఓకే కానీ నేను ఒకటి చెప్పగలను. ప్రోటోకాల్ పర్సనాలిటీస్‌కి సెల్ఫ్ ప్రోటోకాల్ ఇచ్చేసి ఆపేస్తే మంచిది. ఓకే వాళ్ళ ఇప్పుడు వరకు ఎమ్మెల్యే ఇచ్చేస్తే వస్తాడు. సరిపోద్ది సెల్ఫ్ ప్రోటోకాల్ ఇప్పుడు ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యేకి ఇవ్వండి. ఉమ్, ఎంపీకి ఇవ్వండి. ఉమ్, ఫస్ట్ దశలో నేను చెప్తాను. మొదటి దశలో ఎమ్మెల్యే వస్తున్నాడు. ఎమ్మెల్యేకి ఇవ్వండి. కానీ ఎమ్మెల్యే సిఫారసు చేసినప్పుడు రోజు 10 ఎందుకు ఇవ్వాలి? దీన్ని ఓకే ఆపేయొచ్చు. ఉమ్, అంటే ఈ చర్చ కరెక్టే. బట్ నేను చెప్పిన ఇంతకుముందు మినహాయింపులు చూడాలి. ఉమ్, దాంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలు, అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి. సెల్ఫ్ ప్రోటోకాల్ ఇయ్యండి. వాళ్ళు సిఫార్సు లెటర్ ఆపేయండి. ఇట్లాంటి ఫస్ట్ స్టెప్. ఉమ్, తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్తా ఉండొచ్చు. కాబట్టి ఒకే రోజు అన్ని మార్చేస్తానంటే వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఓకే దశల వారీగా అందరూ దేవుడు వగైరా సమానులే అన్న భావన తీసుకొచ్చే దాని కోసం ప్రయత్నం చేయాలి. అది మంచిదే. దానికి ఈ గడవలకి సంబంధం లేదు. అది మళ్ళీ చెప్తున్నా. అవును తొక్కిసలాటలకి వాటికి సంబంధం లేదు. అంటే సంబంధం కాబట్టి లేదంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడే కదా మళ్ళీ ఒకదాని మీదకి ఒకదాని వెనకగా పైకి వస్తా ఉంటాయి తొక్కిసలాటకి సంబంధం లేదు. బట్ ఉమ్, ఇప్పుడు దర్శనాలకు ఇప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలు ఒక 10,000 మంది వచ్చారనుకోండి ఈరోజు. ఉమ్, ఉమ్, ఆ 10,000 మంది వాళ్ళు అలౌ చేయకుండా ఉంటే ఇంకొక 10,000 మందికి అదనంగా దర్శనం వస్తుంది. ఉమ్, కానీ 1,00,000 మంది బయట ఉన్నప్పుడు దానికి అది కారణం కాదు. కాబట్టి ఒక ఎమోషనల్‌గా ఒక మాట అనేసి దానికి అన్నిటికి ఇదే కారణం అని చెప్పి ఆపాదించేసి కొంతమంది మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. దశల వారీగా దేవుడి దగ్గర అందరూ సమానులే అనే వాదన తీసుకొస్తే మంచిది.
రైట్ సార్, చూద్దాం మరి దీనికి సంబంధించి నిర్ణయాలు ఎలా ఉంటాయా ఏంటి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.